నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. చూడటానికి చిన్న రాయే కానీ దాని వెనుక పెద్ద కుట్రే ఉంది. ఏకంగా అప్పటి సీఎంపై హత్యాయత్నం జరిగిందంటూ కేసు కూడా నమోదైందంటే పెద్ద విషయమే కదా. కానీ ఈ పెద్ద విషయం వెనుక 50 లక్షలకు పైగా నగదు, పదవులు, మరెన్నో ఆఫర్ల ఎరవున్న బిగ్ స్కెచ్ కూడా ఉంది. విజయవాడ సింగ్ నగర్లో జగన్పై జరిగిన గులకరాయి దాడి కేసులో సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ గులకరాయి దాడి కేసు దర్యాప్తు ఏమైంది? కోడికత్తి కేసు తరహాలోనే గులకరాయి దాడి కేసులను జగన్ కోర్టుకొచ్చి వాంగ్మూలం ఇవ్వదలుచుకోలేదా? ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధిగా ఉన్నారు, అలాగే ఆయన స్టేట్ మైనారిటీ అబ్జర్వర్ ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే టీడీపీ నుంచి మోకా ఆనంద్ సాగర్ గారు అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. జనసేన పార్టీ నుంచి కొణిదెల సందీప్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్. సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. మోకా ఆనంద్ సాగర్ గారు, ఇది ఏదైతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ ఎలక్షన్స్ బిఫోర్ 2024 జనరల్ ఎలక్షన్స్కి బిఫోర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సింగనగర్లో ర్యాలీలో పాల్గొంటున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయి దాడి జరిగింది. ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎందుకంటే అది దాదాపుగా ఈ నుదురు పక్క నుంచి వెళ్ళింది. దాంతోపాటు ఆయనతో పాటు ఆయన పక్కన ఉన్నటువంటి అప్పటి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా తగిలింది అని చెప్పేసి దాదాపుగా 10 రోజుల పాటు కట్లు కట్టుకొని తిరిగారు వాళ్ళు. కట్ చేస్తే డీజీ స్థాయి అధికారి ఏవి వెంకటేశ్వర గారు నిన్న ఎవరైతే ఈ గులకరాయికి సంబంధించిన నిందితులు ఉన్నారో వేమూరి సతీష్ సందీప్ ఉన్నాడు, అతను ఇంటికి వెళితే బాధితులు చెప్పింది కంప్లీట్ కాంట్రాస్ట్లో ఉంది. మీరు ఈ గులకరాయి విసిరినట్లుగా మీరు ఒప్పుకోవాలి, మీరు ఒప్పుకుంటే మీ జీవితం మొత్తం కూడా చాలా బాగుంటుంది, A1గా మీరుంటారు, A2గా బోండవ్వమ్మ, ఎందుకంటే బోండవ్వమ్మ ఈ గులకరాయి దాడి నాతో చేయించాడు అని మీరు పోలీసులకి చెప్పాలి జగన్ గారి మీద విసిరినట్లుగా. అలాగే A3గా ఆబ్వియస్గా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ కాదు అప్పుడు ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్గా A3గా లోకేష్ గారిని పెడతాము, అలాగే A4గా మరో దుర్గారావు అన్న అతన్ని నిందితుడిగా పెడతాము అని ముందే వీళ్ళ నంబరింగ్ కూడా ఇచ్చేసి ఈ రకంగా కనుక ఒప్పుకుంటే మీకు ఒక 50 లక్షల రూపాయల నగదు, తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఎలాగో వస్తుంది కాబట్టి మీకు మంచి పదవి, మొత్తం లైఫ్ సెటిల్ చేసేస్తాము అని చెప్పేసి వారు ప్రలోభాలకు పెట్టినా వీళ్ళు ఒప్పుకోలేదట. వేముల సతీష్ అన్న అతను చిన్న కుర్రోడే. దీనికి ఒప్పుకోనందుకు గాను పోలీసుల చెరలో 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఇప్పటికీ ఆ కుర్రోడు అన్నం కలుపుకొని తినలేనటువంటి పరిస్థితి. ఇది ఎవరో చెప్పారు, ఎవరో దాన్ని చెప్తే మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు డీజీ స్థాయి అధికారిగా రిటైర్ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. మరి ఆయన కూడా పోలీస్ అధికారి కాబట్టి బాధ్యతారహితంగా మాట్లాడతాడని అనుకోవడానికి లేదు. ఆయనకి ఏమన్నా పొలిటికల్ అఫిలియేషన్స్ ఇంట్రెస్ట్లు ఉన్నా కూడా. రెండో పాయింట్ ఏంటంటే, ఇంకొక సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ రెవల్యూషన్ ఏంటంటే, అసలు గులకరాయిగా తగిలింది ఈ గజమాలలు వేస్తుంటే గజమాలకు సంబంధించి ఆయనకి గాయమైంది, ఆ గాయాన్ని ఈ రకంగా వాడుకున్నారు అనేది. ఇది కొద్దిగా నమ్మడానికి ఎందుకో, అంటే అక్కడేమో చీకటిగా ఉంది, అది కూడా పెద్ద కాన్స్పిరసీ. అప్పట్లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నప్పుడు అన్ని వ్యవస్థలు కూడా అప్రమత్తమైపోతాయి. ఇంకా మాట్లాడితే అక్కడ కనుక పవర్ సప్లై లేకపోతే ఆర్టిఫిషియల్గా కూడా పెడతారు, అవునా కదా సార్? అంతే కదండి, అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తారు కదా. కానీ పవర్ కట్ చేశారు. అప్పుడు అది ఎందుకు చేశారనేది అదొక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. సో ఆ చీకట్లో ఎటు నుంచి వచ్చింది, అసలు రాయి ఏంటి, అసలు రాయి సైజ్ ఏంటి, ఎవరు కొన్ని వీడియోలు అయితే చూపించేశారు. పెద్ద సర్కిల్ గీసేసి ఏదో చిన్న ఒకటేదో వెళుతున్నట్టు, మరి రాయో లేదంటే కనుక ఒక పక్షి అనుకోవాలి, ఏదో తెలియదు, ఆ క్లారిటీ లేదు, అక్కడేమో లైటింగ్ లేదు. మరి ఏబీవీ గారు వచ్చేసి అసలు రాయే కాదు
ఆ గజమాల దండ వలన జరిగింది అంటున్నారు సార్. ఓవరాల్గా సార్ ఇవన్నీ పక్కన పెడదాం సార్. ఓకే, ఏబీవై గారు చెప్పింది కూడా కరెక్ట్ కాదనుకుందాం కాసేపు. అసలు దీంట్లో బాధితుడు ఎవరు? మళ్ళా అప్పట్లో కోడికత్తిలో బాధితుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళా ఆయన 2019 ఎలక్షన్స్కి ముందేమో కోడికత్తి బాధితుడిగా ఉండి ఆ నిందితుడి కేసుకు సంబంధించి 5 సంవత్సరాల పాటు కనీసంగా సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడానికి ఆయన టైం సరిపోలా. అదేమంటే ముఖ్యమంత్రిగా కుదరదనా? ఇది ఆయనకి టైం లేదట. జరిగిందే విచారణ అంతా విజయవాడ కోర్టులోనే. ఆయన ఉన్నది విజయవాడ పక్కన ఉన్న తాడేపల్లి. నేను విజయవాడ వాసిని. విజయవాడలో ఏ మూల నుంచి మూలకి వెళ్ళాలన్నా హైదరాబాద్ లాగా కాదు, 10 నిమిషాలు చాలు. అందులో ఆయన ముఖ్యమంత్రి, 2 నిమిషాలు చాలు ట్రాఫిక్ ఆపితే. సరే వదిలేద్దాం, అది ఆయన ఇష్టం. అది 5 సంవత్సరాలు అంటే వదిలేయటానికి ఇక్కడ ఏంటంటే ఆ కుర్రోడు కూడా టీనేజ్ కుర్రోడే. 5 సంవత్సరాల తన జీవితంలో విలువైనటువంటి 5 సంవత్సరాలు కోల్పోయాడు. బెయిల్ కూడా రానటువంటి పరిస్థితి. చివరికి బెయిల్ వచ్చింది 5 సంవత్సరాల తర్వాత ఎప్పటికో. కానీ ఆయన వాంగ్మూలం ఇస్తే రాలి అక్కడ. ఇదొకటి గమనించాలి. సేమ్ సినారియో 2024 ఎలక్షన్స్కి ముందు గులకరాయి దాడి జగన్మోహన్ రెడ్డి గారి మీదే. ఆయన బాధితుడు, కుర్రోడు ఇక్కడ ఇంకొక 2 ఉన్నారు నిందితులు. ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించి ఆయన వాంగ్మూలం ఇవ్వలేదట సార్. అంటే ఇప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే మరి ఏం చేయాలి సార్? ఈ కోర్టులన్నీ ఏం చేస్తున్నాయి, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి? దేనికి అసలు ఇంక ఇవన్నీ అసలు మనకు? ప్లీజ్ సార్ మోకానంద్ సార్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిగతా పెద్దలకి హృదయపూర్వక నమస్కారం సార్. ఇప్పుడు దాడి అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన దాడి, లేదా ఒక పార్టీ అధినేత మీద దాడి అలిపిరి దాడిలాగా ఉండాలి. లేదా ఓకే, ఆనంద్ సార్ గారు సిగ్నల్ వీక్గా ఉన్నట్లుంది. సిగ్నల్ ప్రాబ్లం సార్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అది రెక్టిఫై అయ్యే వరకు మళ్ళీ మీ దగ్గరికి వస్తాం సార్. కోటేశ్వర్ గారు, ఆనంద్ సాగర్ గారిది లైన్ కొద్దిగా ట్రబుల్ ఉంది. ఈ లోపల అదే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్లు 2 సంఘటనలు 2 ఎలక్షన్స్ బిఫోరే సిమిలర్ ప్యాటర్న్ కనపడుతుంది. ఐ మీన్ సినారియో. ఆయన మీద దాడి అవ్వచ్చు, ఆయన విక్టిమ్గా ఉన్నాడు. ఎందు గురించి ఆయన అసలు కనీసంగా వచ్చి సాక్షిగా కానీ లేదంటే ఆ వాంగ్మూలం ఇవ్వడానికి కూడా ఆయన ఎందుకు ఆయన రావటం లేదు? అంటే వీటి మీద ఉన్న అనుమానాలన్నీ ఆయన ధృవీకరిస్తున్నాడు ఇండైరెక్ట్గా అనుకోవాలి సార్. అలాగే ఈరోజు ఏబీవీ గారు రిలీజ్ చేసినటువంటి చెప్పినటువంటి రెవల్యూషన్స్. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అధికారానికి వచ్చినటువంటి ప్రభుత్వము 7 ఏడాది కాలంలో ఏం చేసింది అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఒకవేళ దర్యాప్తు చేసినటువంటి వాళ్ళు దానిలో ఏదన్నా పాక్షికంగా లేదా వాస్తవం ఉంటే వాస్తవం అని కానీ, లేకపోతే అలాంటిది ఏమీ లేదు, అందుకని ఈ కేసును మూసేయాలని చెప్పేసి కోర్టును కూడా అడగటానికి అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. మరి అడిగారా లేదా, అడిగితే కోర్టు ఏం చెప్పింది ఏమిటనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఏబీవీ గారు 7 ఏడాది తర్వాత ఆ కుటుంబం దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. అయితే ఆ ఉదంతం అది కట్టుకథ అనేటువంటిది ఆ ఉదంతం జరిగినప్పుడే జరిగినటువంటి చర్చల్లో నాలాంటి అనేక మంది స్పష్టంగా అప్పుడు చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తాను. అది కావాలని చేసినటువంటి సృష్టించినటువంటి ఒకటి. ముఖ్యమంత్రి హాజరయ్యేటువంటి ప్రాంతంలో పవర్ పోవడం ఏంటి, పవర్ కట్ చేయడం ఏంటి, ఆ కట్ చేసినటువంటి వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఎన్నికయ్యాడా లేదా, ముఖ్యమంత్రిగా వచ్చాడా లేదా అనేటువంటిది కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో పర్యటన చేస్తున్నప్పుడు నిజంగా కట్ చేస్తే ఆ కట్ చేసినటువంటి సిబ్బంది మీద ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న. రెండవది, ఏబీవీ గారు 7 ఏడాది తర్వాత ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించారు, ఆ చెప్పినటువంటి అంశాలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనే దానికి
ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందువలన డెఫినెట్ గా వాళ్ళని బెదిరించారా లేకపోతే ప్రలోభ పెట్టారా అనేటువంటి అప్పుడే వచ్చినాయి, అనేకమైనటువంటి కథనాలు అప్పుడే వచ్చాయి. దానిలో ఎలాంటి సందేహం లేదు బెదిరే. ఇంకొకటి ఏబీవీ గారు చెప్పినట్టుగానే ఏ పోలీస్ అధికారి అయితే అతని మీద చిత్రహింసలు పెట్టారో మరి ఆ పోలీసు అధికారి మీద ఏడాది పాటు, ఇప్పటి వరకు ఏడాది గడిచింది కదా, ఎందుకని యాక్షన్ తీసుకోలేదు ప్రభుత్వం? ఇంటర్నల్ అంతర్గతంగా పోలీసు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలి కదా, గతంలోనే వచ్చినాయి కదా అటువంటి ఆరోపణలన్నీ. మరి పోలీసు యంత్రాంగం, ఉన్నత పోలీసు అధికారులు ఎందుకు ఆ చిత్రహింసలు పెట్టినటువంటి పోలీసుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారు వెళ్ళి ఉన్నతాధికారులను కలిస్తే మేము చూస్తాం చేస్తామని ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేటువంటిది. అందుకని జరిగినటువంటి ఉదంతం ఒక డ్రామా అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటిది మరొక డ్రామా లాగా కనిపిస్తా ఉంది. నిజాలు జనానికి తెలియాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సాగర్ గారు, ఈజ్ ఇట్ ఓకే నౌ? am I audible? ఒకసారి మీ ఆడియో. యా ఓకే, చూడండి. యా యా ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ. అదే ఇప్పుడు దాడులు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో దాడి జరిగింది, దాన్ని దాడి అంటారు. ఆ రేంజ్ లో కాదండి, ఆ రేంజ్ లో బాలకృష్ణ సినిమా మాదిరి సుమన్ లెగాల్సిందని అంటారా? అంతే కదా, దాన్ని దాడి అంటారు. కానీ ఏంటి సార్, కోడికత్తి గుచ్చుకోవడం ఏంటి, గులకరాయి గుచ్చుకోవడం ఏంటి, వాట్ ఇది? దాన్ని డ్రామా కంపెనీలో కొంతమంది పెద్దలు పథక రచన చేస్తారు సార్. అదే కాదండి, ఇప్పుడు నేను అధికార ప్రతినిధిగా ఉన్నాను తెలుగుదేశం పార్టీ. మాకు ఇలా మాట్లాడండి ఇలా మాట్లాడండి అని ఎవరు చెప్పరండి. వాళ్ళకి అలా కాదు, ఇదే మాట్లాడండి ఇలాగే మాట్లాడండి ఒక ఫ్రేమ్డ్ మ్యాటర్ వాళ్ళకి వస్తుంది, అది మాట్లాడాలి వాళ్ళు. ప్రతిదీ సీనే, ఒక డ్రామా, ఒక డైలాగు, స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ చదవాలి, స్క్రిప్ట్ ఫాలో అవ్వాలి, డైరెక్షన్ ఫాలో అవ్వాలి, యాక్షన్ చేయాలి. ఇవాళ అంబటి రాంబాబు గారు యాక్షన్ ఏంటండి అక్కడ పోలీస్ సిఐ మీద? రోజా గారు చెవిలో పూలు పెట్టుకునే యాక్షన్ ఏంటండి? ఇదంతా యాక్షన్ కంపెనీ సార్, ఇదంతా డ్రామా కంపెనీ. అసలు ఒక పార్టీ అధినేత అయ్యి ఉండి ముఖ్యమంత్రి అయిన తర్వాత బారికేడ్లు పెట్టుకుని, లాఠీలు పెట్టుకుని, పరదాలు కట్టుకుని 5 ఏళ్ల కాలం గడిపిన వ్యక్తి ఎన్నికల ప్రచారం రాగానే గులకరాయి వచ్చి గుచ్చుకుంది ఆయన, ఏదో వాన చినుకు గుచ్చుకున్నట్టు. ఏదో సినిమాలో పాట కూడా ఉంది, వాన చినుకు గుచ్చుకుంటే ఎట్టగమ్మా అని పాట. అలాగా గులకరాయి గుచ్చుకుంది ఎట్టగమ్మని ఒక దళితుని, ఒక కోడికత్తి పేరుతో మా మమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనిపల్లి శ్రీనివాస్ అనే ఒక దళిత కుర్రాడు జీవితాన్ని, భౌతవ్యాన్ని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు దీంతో ఇంకో కుర్రాడు జీవితం సర్వనాశనం అయిపోవాలి. అంటే ప్రతి ఎలక్షన్ కి ఒక ఎపిసోడ్ కావాలి, ఒక బాబాయ్ చచ్చిపోవాలి, ఒక కోడికత్తి సీనిగాడు నా జీవితం నాశనం అయిపోవాలి, గులకరాయి ద్వారా ఇంకో కుర్రాడు జీవితం నాశనం అయిపోవాలి, లేదా ఒక చెల్లి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి బలైపోవాలి, లేదా ఒక తల్లి బైబిల్ పట్టుకుని తిరిగి ఆవిడ బలైపోవాలి. ఆవిడని తర్వాత పార్టీ నుంచి అధ్యక్షురాలుగా తొలగించవచ్చు. చెల్లికి ఏది ఇవ్వకుండా మొండి చేత్తో తొలగించి ఆఖరికి కోర్టుకి ఇడ్చి ఆమె ఆస్తులు కూడా లాక్కోవచ్చు. ఈయన వెన్నుపోటు దినం అని జరుపుతున్నాడు. ఇవాళ ఇతనికంటే వెన్నుపోటుదారుడు ఎవరుంటారు సార్? ఎన్ని విధాలుగా అతను వెన్నుపోటు పొడిచాడండి. కాంగ్రెస్ పార్టీలో బ్రతికి బట్టగట్టి 1,00,000 కోట్లు సంపాదించుకుని ఆ పార్టీకి వెన్నుపోటు పొడుస్తాడు. ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తాడు. దళితుల మేనమామలు అని చెప్పి దళితులకు వెన్నుపోటు పొడుస్తాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఎపిసోడ్ కావాలి. నిన్న చూడండి, రౌడీ షీటర్స్ ని, గంజాయి బ్యాచ్ ని, బ్లేడ్ బ్యాచ్ ని పరామర్శకు వెళ్తాడు. ఎవరిని పరామర్శ చేయాలో కూడా తెలియనటువంటి, దిక్కుమాలినటువంటి స్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఆ పార్టీ ఇవాళ బతికి ఇవాళ రోడ్లెక్కి వీధి భాగవతం రక్తి కడుస్తుంది. మా పీగన్నవరం నియోజకవర్గంలో అయినవెల్లి మండలంలో ఇవాళ వాళ్ళు ఆ ప్లకార్డులు పట్టుకుని డ్యాన్సులు వేశారు. వెన్నుపోటు తినమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా రాష్ట్రాన్ని ఏడాది పాటు మోసం చేశారని వెన్నుపోటు తినమంటున్నారు. వాళ్ళు డ్యాన్సులు వేశారు అక్కడ. ఏమిటండి ఇదంతా? అంటే ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు కానీ, ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి నిబద్ధత కానీ
ఆ పార్టీకి లేదు, ఆ పార్టీ అధ్యక్షుడికి లేదు, ఆ పార్టీని నడిపే సలహాదారులకి లేదు. వాళ్ళకి ఎంతసేపు ఏమిటంటే ప్రజల్ని ఏదో రకంగా బురుడి కొట్టించాలి, మారువేషంలో మోసం చేయాలి, మారిచుళ్ళగా గొంతు మార్చి మాట్లాడాలి, లేదా బంగారు లేడి వేషం కట్టుకుని వచ్చి మోసం చేయాలి. ఇంతే తంతు. రియాలిటీ లేదు, చిత్తశుద్ధి లేదు, నిబద్ధత లేదు, ప్రజలకి సేవ చేయాలనే ఆ ఆకాంక్ష లేనే లేదు. అధికారం కావాలి, అధికారం ముసుగులో దోపిడీ చేయాలి, రాష్ట్రాన్ని లూటీ చేసి దాచుకోవాలి, ఆ డబ్బుతో మళ్ళీ గెలవాలి, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి. అటువంటి పగట కళలతో వచ్చినటువంటి వ్యక్తి, పగతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఏం చేయగలుగుతాడండి రాష్ట్రానికి? చూసాం, 5 ఏళ్ళు ఆయన భాగవతం అర్థమైపోయింది జనాలకి. ఇటువంటి గులకరాయి కేసులో మరి 50 లక్షలు సుపారీ ఇస్తానన్నారంటే ఏమిటండి? మరి ఆ బులిబాబుని ఆ మర్డర్ చేసిన వాళ్ళకి ఎంత సుపారీ ఇచ్చారు? అది సుపారీ మర్డరే కదా. దాన్ని ఏమంటారు? కోడిగత్తి సీనుగాడి జీవితాన్ని నాశనం చేసినట్టు వీడి జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకున్నాడు. కానీ పాపం కుర్రాడు తెలివైనోడు, తప్పుకున్నాడు. నిజాలు ఇవాళ బయటకు వచ్చాయి. ఎప్పుడైనా సార్ దొంగతనమైన అనకూడదు, లంచితనమైన 6 మాసాలు ఆలస్యంగా అయినా బయటకు వస్తాయి. ఏమి డోకా లేదు. ఎవరి నైజం ఏమిటో, ఎవరి తత్వం ఏమిటో, ఎవరు చిత్తశుద్ధితో ఇక్కడ రాజకీయ పార్టీని నడుపుతున్నారో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పరిపాలన సాగిస్తున్నారో ప్రజలకి బాగా 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 అర్థమైంది 5 ఏళ్ళు కూడా. మేమేం గొప్ప చెప్పుకోవడానికి లేదు సార్. తెలుగుదేశం పార్టీ తన పరిపాలనా కాలంలో రామారావు గారు 12 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళు, 42 ఏళ్ల పాటు పార్టీ నడుస్తుంది. 4 సార్లు ఓడిపోయింది, ఈవేళ 6 సార్లు గెలిచింది. గెలిచినప్పుడు ఏ ప్రభుత్వం మాకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టిన పథకాలు మేము ఎప్పుడు రద్దు చేయలేదు, కట్టిన బిల్డింగ్లు మేము ఎప్పుడు కూలగొట్టలేదు, డ్రామాలు ఆడలేదు. ఈ వీళ్ళేంటండి రాగానే రద్దులు చేసి, కూల్చివేతలు చేసి, డ్రామాలు ఆడి, అసెంబ్లీలో డ్రామాలు, అసెంబ్లీలో డైలాగులు. ఇది ఏంటి? దీని అర్థం ఏమంటారు దీన్ని? కాబట్టి ఖచ్చితంగా నిజం ఈవేళ బయటకు వచ్చింది. ఇంకా చాలా నిజాలు బయటకు వస్తాయి. వాళ్ళ యొక్క ఆరాటం ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్ అవగానే ఆరాటం ఏంటంటే 4 ఏళ్ళు ఉండకూడదు, రేపు ఎలక్షన్లు రావాలి, కూటమి 4 మంచి పనులు చేయకూడదు, ప్రజలకు మేలు జరగకూడదు, ప్రజలు లబ్ధి పొందకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఒక రాజధాని ఉండకూడదు, ఒక రైల్వే ట్రాక్ రాకూడదు, ఒక ఎయిర్పోర్ట్ రాకూడదు, ఒక టెక్నాలజీ రాకూడదు, రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి ఆదాయం రాకూడదు. ఈ ఎజెండాతో అడ్డుకునే విధానంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఆ పార్టీలో ఇటువంటి నాటకాలు ఎన్ని గుర్తు రావట్లేదు సార్. నాటకాలు చెప్పాలంటే ఎన్ని నాటకాలు చెప్పమంటారు? ఎన్నని చెప్పమంటారు? 1, 2 రకరకాల నాటకాలు ఆడతారు. 3 రాజధానులు అనేది కూడా డ్రామాయే. దాంట్లో కూడా చిత్తశుద్ధి లేదండి, అది డ్రామానే. చిత్తశుద్ధి ఉంటే కనీసం హైకోర్టు అన్నా పెట్టేవాడు కదా. మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. ఆయన మాజీ ఐపీఎస్గా ఆయన దీనిలో ఉన్న నిజాలు ఆయన పోలీస్ కాబట్టి ఇంకాస్త క్లారిటీగా అర్థం చేసుకోగలడు. సరే, ఆయన ఇప్పుడు మీ ప్రభుత్వంలో అయితే భాగం అయితే కాదు, ఆయనకి ఏదో చైర్మన్ పదవి ఆఫర్ చేశారు కానీ ఆయన తీసుకున్నట్టు లేరు. మరి మీరు కూటమి ప్రభుత్వంగా ఈ కేసుకు సంబంధించి ఏదో ఒకటి తేల్చాలి కదా. ఇప్పుడు ఆయనే ఇన్ని విషయాలు బయట పెట్టినప్పుడు, పోలీసులు మీ చేతిలో ఉన్నప్పుడు ఇంకా అసలు అప్పుడు ఏం జరిగింది? అసలు అది నిజంగా గులకరాయి ద్వారానే జరిగిందా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాంగ్మూలం ఇచ్చారో ఇవ్వలేదు అంటున్నారు. మరి ఆ పక్కనే నుంచొని ఇలా ఇది ఎక్కడ చూడని విధంగా రాయి ట్రావెల్ చేస్తూ పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది కదా. మరి ఆయన వాంగ్మూలం ఇచ్చాడో లేదో తెలీదు. మరి ఆయన దగ్గర నుంచి అయినా మరి నిజాలు రాబట్టండి అసలు ఏం జరిగింది ఆ రోజని. అలాగే అసలు కరెంటు పోవడానికి కారణం ఏంటో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎంక్వైరీ చేస్తే తెలిసి ఉంటుంది. ఇవన్నీ మేము చెప్పడం కదా, ఇప్పుడు అవన్నీ జరిగి ఉంటాయి కదా. మరి దానికి సంబంధించి ప్రభుత్వం తరపున ఏం చేశారు, మీరేం చేశారు, ఆ కేసుని ఎంతవరకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తున్నారా లేదా? అది మీ సైడ్ నుంచి మీరు బయట పెట్టాల్సిన కనీస బాధ్యత మీకన్నా ఉండాలి కదా. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉండాలి కదా. అది అక్రమ కేసు అన్నప్పుడు వాళ్ళని తప్పించాల్సిన బాధ్యత ఉండాలి కదా. అలాగే వారిని 2 కాళ్ళు
పగలు తీసి మధ్యలో లాఠీలతో కుళ్ళబొడి చేశారని చెప్పేసి ఆ దుర్గారావు అన్న అతను చెప్తున్నాడు. ఈ కుర్రాడైతే ఇంకా చిన్న వయసు, ఇప్పటికీ భోజనం కలుపుకోలేనటువంటి పరిస్థితి, 3rd డిగ్రీ. అంటే కేసు నుండి పక్కకు తీసేయగానే సరిపోతుందా? మరి ఆ మొత్తానికి వారు అనుభవించిన వైలెన్స్కి దానికి పరిష్కారం ఏంటి, కంపెన్సేషన్ ఏంటి, అవి కూడా చేయాలి కదా. అవునండి, అవును. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే ఏదండి ఏ ఊరది తెనాలి, నీది తెనాలి నాది తెనాలి అనుకుంటూ వెళ్ళాడు నిన్న తెనాలి, వాళ్ళకి ఏ విధంగా కాళ్ళు కట్టి నడి రోడ్డు మీద పెట్టి లాఠీ చార్జీ చేశారో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 22 కేసులు ఉన్నాయి, ఆ విధంగా కొడతారా అని పోలీసులు ప్రశ్నించాడు నిన్న జగన్మోహన్ రెడ్డి. మరి ఈ కుర్రాన్ని, ఒక అమాయకుడిని ఒక కేసులో ఇరికించి మరి ఆ విధంగా చిత్రవధ చేసి కొట్టి అన్నం కూడా కలుపు తినే పరిస్థితి లేని అతను అంగవైకల్యం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా కొట్టాలండి? ఏ విధంగా కొట్టాలి? కోడికత్తి సీన్ కోసం కోర్టుకి వెళ్లకుండా ఎక్కొట్టి 6 సంవత్సరాలు ఎక్కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎలా కొట్టాలి? మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము మాట్లాడట్లా. ఆయన అన్నాడు, ఒక నంద్యాల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్చి చంపాలన్నాడు, ఉరి తీయాలన్నాడు, చెప్పులతో కొట్టాలన్నాడు, మేము కూడా అనగలుగుతాం. పోలీసులను పట్టులోకి తీసి తన్నాలన్నాడు, మేము కూడా అనగలుగుతాం. సంస్కారం అడ్డవుతుంది. మేము చదువుకున్నాం, మేము 10th ఫెయిల్ అయిపోలేదు. ఆయన ఇంకా మంచి స్కూల్స్ లో చదివాడు. ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మీరేంటి అలా? అవును సార్, అవును సార్, పబ్లిక్ స్కూల్లో చదివాడు కాబట్టి పేపర్లు దొంగిలించాడు సార్. వాటి సంగతి మాకు తెలియదు, ఆయన చెప్పింది మీకు చెప్తున్నాం, ఆ సంగతి మాకు తెలియదు. కానీ సార్, సరే ఓ పాయింట్ నేనేమంటా అంటే, సరే ఒకటి మీరు నిన్న గుర్తు చేశారు కాబట్టి, యాక్చువల్గా ఈరోజు వెన్నుపోటు దినం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు పిలుపునిచ్చారు. అంటే యాక్చువల్గా అది పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఒక పెద్ద ప్రోగ్రాం, అది మంచి చెడు అనేది పార్టీలకు సంబంధించిన విషయం. మీరైతే కనుక ఇది సంబరాలు చేసుకోవాల్సిన పర్వదినం అన్నారు. కొన్ని జనసేన కూడా దీపావళి లాంటిది, దీపాలు కూడా పెట్టమన్నారు. సరే, ఎవరిష్టం వాళ్ళది ప్రోగ్రాం పెట్టారు. అంటే నాకు అర్థం కాలేదు, నిన్న ఆయన తెనాలి వెళ్ళిన ప్రోగ్రాము ఈ రోజు కన్నా చాలా ముఖ్యమైనది. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనపడలేదు, మీకు ఏమైనా కనిపించారా? ఇటువంటి వాటికి రాడు సార్. మీకు అదే చెప్తున్నాను సార్, ప్రజలకు పనికి వచ్చేది రాడు. అంటే ఎప్పుడు ఒక సామెత ఉంది సార్, ఏ పుట్టలో దూరే పాము ఆ పుట్టలో దూరుతుందని చెప్పారు. అలాగా ఆయన పుట్ట ఏంటంటే రౌడీలు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, ఈ బ్యాచ్లు, గూండాలు. అతను ముఖ్యమంత్రిగా అవన్నీ తెలియదు సార్. అయితే కామన్ సెన్స్ ఏంటంటే నాకు అనిపించింది, ఇప్పుడు నిన్న అక్కడ తెనాలి దాకా వెళ్ళారంటే నెక్స్ట్ డే ఈ రోజే కదా. ఈరోజు ఇంకా చాలా పెద్ద ప్రోగ్రామ్ కాల్ ఫర్ చేశారు. అందులో 10 రోజుల క్రితమే ఆయనే అనౌన్స్ చేశారు వెన్నుపోటు దినం అని. ఇది వెన్నుపోటు దినం ఈ రోజు కాకుండా వేరే రోజు ఇచ్చినా బాగుండేదేమో అని కూడా అనిపించింది సార్. బట్ వాళ్ళ ప్రోగ్రాము ఆయన ముందుండి నడిపిస్తారేమో అనుకున్నాము, మరి ఆయన ఎక్కడ కనపడలేదు. బొత్స సత్యనారాయణ గారి పాత్ర ఆయన ఎండదెబ్బ తగిలి సొమశీలు పడిపోయాడు. రైట్ సార్. బాజీ గారు, దీంట్లోకి వెళ్ళబోయే ముందు సార్, నిజంగానే అంటే మనం ఆ టాపిక్ తీసుకోలేకపోయినా ఈరోజు వెన్నుపోటు దినం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులు, వైసీపీ శ్రేణులన్నీ బాగానే మీడియా ముఖంగా కనపడి బాగానే చేశారు. కానీ దానికి పిలుపునిచ్చినటువంటి ఆ పార్టీ లీడర్ అయినటువంటి ముఖ్య నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో పార్టిసిపేట్ చేయకపోవడం అనేది ఆశ్చర్యంగా లేదు సార్? ఖచ్చితంగా అండి. ముందుగా మీకు, మన ప్యానల్లో ఉన్న మిత్రులకి, వీక్షకులందరికీ శుభ సాయంత్రం. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అలా పిలుపులు ఇస్తారు, కానీ ఆయన ముందు నడిపించరు. అదే ఆయన ప్రత్యేకత, శైలి. ఏంటంటే పిలుపిచ్చి నిజంగా శ్రేణుల్లో మరి ఉత్సాహం పెళ్ళిపోతుందా లేదా, మరి చేస్తారా లేదా అని టెస్ట్ చేస్తున్నట్టున్నారు ఆయన. మరి ఇదే కాదు, ఇంతకుముందు 2-3 యాజిటేషన్స్లో కూడా శ్రేణులను ఉసుగొలిపి ఆయన సైడ్ అయిపోయిన మనం చూసాము. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టైల్ మరి అంతే అనుకోవాలి మనం. ఇకపోతే ఏంటంటే ఈ గులకరాయి ఇష్యూ, ఇది 2000 ఎలక్షన్కి ముందు ఏప్రిల్ 13వ తేదీన గులకరాయి తోటి దాడి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం జరిగింది. అది ఏంటంటే దాడి చేసిన తర్వాత మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వాంగ్మూలం ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. ఎవరికి? పోలీసులకి. ఏమని ఇచ్చారు కంప్లైంట్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని చంపటమే లక్ష్యంగా గులకరాయితో దాడి చేశారు, గులకరాయితో చంపేస్తారు. తర్వాత దీనికి ఐపీసీ సెక్షన్ 120B దాడి, ఐపీసీ 307 హత్యా ప్రయత్నం, 107(2)
కుట్రకు ప్రేరేపణ. దీని కుట్రకు ప్రధాన బాధ్యులు బోండా ఉమ, చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆయన ఇచ్చిన కంప్లైంట్. అట్లాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణని ఓర్వలేక ఆయన్ని అంతమొందించాలని కుట్రతోటి ఆయన మీద దాడి చేశారని పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు నెక్స్ట్ డేనే ప్రెస్ మీటు ఇంత హడావుడి చేశారు. ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చెప్పిన దాంట్లో గులకరాయి జగన్ గారి కంటికి బలంగా తగిలి నుదుటికి, మళ్ళీ ఈయనకి బంప్ అయ్యి ఆయనకి తగిలి, మళ్ళీ ఆయన నుంచి బంప్ అయ్యి జగన్మోహన్ రెడ్డి కాళ్ళని కూడా ఇంజూరీ చేసింది. అంటే 3 చోట్ల ఆ గులకరాయి ప్రత్యేకత. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఆ గులకరాయిని ప్రత్యేకమైన గన్స్ తోటి ప్రయోగించారు, స్లింగ్ షాట్స్ చేశారు అని చాలా అద్భుతమైన కథనాన్ని పోలీసులకి వివరించి పాప మోడర్న్ ఫిజిక్స్ సార్, ఇదంతా మోడర్న్ ఫిజిక్స్. ఇంకో న్యూటన్ ఇంకొక న్యూటన్ ఇంకొక ఐన్స్టీన్ రావాలి ఈ సూత్రాలు కనిపెట్టాలంటే. ఇంకో గుర్తు చేస్తాం ఇంకో విషయం, వెల్లంపల్లి గారికి కంటికి కుడి కంటికి తగిలిన గాయం నెక్స్ట్ డేకి ఎడమ కంటికి మారిపోయింది ఆశ్చర్యకరంగా. ఆయన అత్యంత ఆశ్చర్యకరంగా ఇంత పెద్ద బ్యాండేజ్ వేసుకొని నియోజకవర్గం అంతా చూపించుకుంటా తిరుగుతా జగన్మోహన్ రెడ్డి గారిని హత్యాయత్నానికి పెద్ద కుట్ర చేశారు, ఆయన్ని అంతమొందించాలని అని ప్రచారం నియోజకవర్గం అంతా తిరిగాడు. ప్లస్ ఆ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ఉన్న బోండా ఉమ్మని టార్గెట్ చేసి ఆయనే కుట్రగా ప్రేరేపించాడు. బోండా ఉమ్మ నా గెలుపుని ఓరలేక నేను గెలిచిపోతున్నానని భయపడిపోయి దాడి చేయించాడు అని ఈ రకంగా దుష్ప్రచారం, చాలా అద్భుతమైన ప్రచారం చేశారు. మరి ఇవాళ తేట తెల్లమైందని పాపం మీసాలు కూడా రాని పసిపిల్లలు 16-17 వాళ్ళు గుండాలంట, వాళ్ళు చాలా పెద్ద కుట్ర చేసి గుండాలు వాళ్ళు పెద్ద రాక్షస మూకగా అభివర్ణించారు. ఆ రోజు పాప అమాయకుల్ని తీసుకెళ్లి తెల్లారగట్ల నిద్రపోతున్నాయన వాళ్ళని 5 గంటలకు లేపి పంపిస్తాం ఇప్పుడే విచారణ చేసి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి లోపలేశారు. మరి 2 సంవత్సరాల పాటు అమూల్యమైన లైఫ్ పోగొట్టుకున్నాడు ఆ కుర్రాడు సతీష్ కుమార్ అనే వ్యక్తి. పైపెచ్చు 50 లక్షల రూపాయలు బోండబొమ్మ మీద పెడితే 50 లక్షలు ఇస్తాము, నీకు 2 లక్షలు ఇస్తామని స్వయానా కాంతి రాణా ఎవరైతే జత్వానీ కేసులో పోలీసు వ్యవస్థలో మరి ఒక అద్భుతమైన వ్యక్తిగా ఎలివేట్ అయ్యాడు, ఆ రాణా కాంతి రేఖ అతనే వెళ్ళి ఇతని ఇంటికి, ఏదైతే ఈ సతీష్ కుమార్ ఇంటికి వెళ్ళి మరి ప్రలోభాలకి ఆయన ప్రేరేపించాడు అనేది కూడా నిన్నటి వాళ్ళ కుటుంబం చెప్తున్న అంశాలను బట్టి అర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థని ఎంత తేలిగ్గా ఎంత చులకనాభావంతో ఉపయోగించుకోవాలని చెప్పేసి చేసుకున్నారనేది అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా ఈ పోలీసులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ కూడా కొమ్ము కాస్తున్నారో వాళ్ళు కొంచెం షేమ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి చిల్లర కోడికత్తి, ఎందుకంటే ఈ చాలా వివరాలు నాకు తెలుసండి. నా బ్రదరు సలీం, అడ్వకేట్ సలీం, అతనే కోడికత్తి కేసులో కూడా అతనే అడ్వకేట్ గా వాదిస్తా ఉన్నాడు. ఈ కేసులో కూడా ఈ కుటుంబం తరపున అడ్వకేట్ సలీమే వాదిస్తా ఉన్నాడు. అవును సలీం, అయితే మీకు బ్రదర్ అవుతారు ఆయన. మేము సన్నిహితులం, బాగా తిరుగుతూ ఉంటాం, రోజు మాట్లాడుకుంటా ఉంటాం ఈ విషయాలన్నీ కూడా. సో ఏంటంటే నేనేం చెప్తున్నానంటే ఇది అత్యంత చరిత్రలో నిలిచిపోయే సంఘటన. భావితరాలు చాలా నవ్వుకోవడానికి కోడికత్తి డ్రామా, గులకరాయి విసురు, ఈ గులకరాయి యొక్క మరి కథనం కానివ్వండి, కోడికత్తి కథనాన్ని కానివ్వండి, భవిష్యత్ తరాలు కథలుగా చెప్పుకొని వినోదంగా నవ్వుకునేందుకు పనికొచ్చే అంశాలుగా చరిత్రను నిలబడిపోతాయంటంలో ఎట్టి సందేహం లేదు. ఒక పార్టీ ఏదైతే మరి ప్రజాస్వామ్యంగా ఏర్పాటు చేయబడిన పార్టీ ప్రజల్లో మరి ఎన్నో ఆశలు కల్పించి ఎన్నో మరి వాగ్దానాలు చేసి ఎన్నుకోబడిన పార్టీ ఇలాంటి చౌకబారు ప్రణాళికలతోటి ఎలక్షన్స్ ని ఫైట్ చేయాలి, ఎలక్షన్ వెళ్ళాలని అనుకోవడం అంటే చాలా విడ్డూరంగా ఉంది నాకు. ఇంతటి తేలికగా ఎలా ఆలోచిస్తున్నారో, రాజకీయాల్ని తేలికగా ఎలా తీసుకుంటున్నారో ఈ పార్టీ అధినేతలు నాకైతే అర్థం కావటం లేదు. ప్రజల్ని అంత పిచ్చోళ్ళగా చేస్తారా? గులకరాయితో కొట్టినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి మీద సింపతి పెరిగిపోయి ఓట్లు గుద్దేస్తారా? ఈ రకంగా ఆలోచిస్తారా?
ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది సురేష్ గారు. Yes, yes. ఇప్పటికైనా పాపం ఏదైతే నేనేం చెప్తున్నానంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏదైతే వాంగ్మూలం ఇచ్చాడో, ఒక తప్పుడు వాంగ్మూలం, ఒక అబద్ధాల వాంగ్మూలాన్ని ఆయన ఇచ్చి పసి మొగ్గల్ని జైలు పాలు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసినందుకు వెల్లంపల్లి శ్రీనివాస్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే అబద్ధపు అసత్యపు ఆరోపణలు ఇవ్వండ ఊ మీద కానివ్వండి, ఇంకా కొంతమంది స్థానిక నాయకుల మీద కానివ్వండి, కుట్రలు చేశారని వాళ్ళ మీద అపవాదులు వేసినందుకు మరి డిఫెమ్ కేసు వేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను కోరుతున్నాను సురేష్ గారు. ఎస్ బాజీ గారు. ఓకే, సందీప్ గారు, మేబీ ఐఎమ్ రాంగ్. గులకరాయని ఫస్ట్ అసలు ఆ పదం వాడింది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఏమో నాకు గుర్తుంది. మేబీ అయితే నేను పొరపాటు పడి ఉండొచ్చు. అంతకుముందు లేదండి, పవన్ కళ్యాణ్ గారే వాడింది ఆ పదము గులకరాయ అని చెప్పేసి. అవునా? రైట్, వెరీ గుడ్. ఓకే ఓకే, అదే అయితే నేను అప్పుడు ఆ మాట అనగానే నవ్వుతో పాటు అరే మరి రాయి సైజు పెద్దది కదా, గులకరాయి అంటాం అన్యాయం ఏమో అని అనుకున్నానా? ఓకే, వాట్ ఎవర్. గులకరాయిలో కూడా సైజులు తేడాలు ఉంటాయి, రకరకాల సైజులు ఉంటాయి. రైట్, వాట్ ఎవర్. రాయి, గులకరాయి, ఇదైతే నేనేమంటున్నానంటే, ఎందుకు నేను ఇప్పుడు రైట్ చేస్తున్నానంటే, సరే తెలుగుదేశం కార్యకర్తలు మొన్నటి వరకు చాలా అసంతృప్తితో ఉన్నారు. అసలు ఈ కేసులు ఏంటి, ఇన్ని వందల వేల కేసులు, స్కాములు, అసలు వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ లేదు, అది చేస్తాం అన్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు, అలాగే మా లోకేష్ బాబు రెడ్ బుక్ అన్నాడు. అసలు అప్పుడున్నటువంటి హీట్ ఏది, ఆ మాటల్లో పదునేది, యాక్షన్ ఏది అని అనుకుంటే, సరే ఈ గత 1 month 2 monthsలో స్పీడ్ పెరిగింది. అంటే అలాగని చెప్పేసి లేని కేసులు పెట్టమని కాదు. మీడియా పరంగా మేము ఎప్పుడు కూడా నిజంగా తప్పు జరిగితే, అన్యాయంగా ఎవరన్నా బలైపోతే దానికి తగ్గ యాక్షన్ ఉండాలనేది. యాక్షన్ తీసుకోకపోవడం కూడా తప్పే. ఆ యాంగిల్లో మాత్రమే ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాం. రెండోది, సరే ఒక కొలిక్కి వస్తున్నాయి అన్ని కేసులు. మరి మా చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్, ఆయన ఎప్పుడు ఇంతే, పేరు నాని గారు వైఫ్ పేరు మీద ఉంది కాబట్టి గోదాములు, ఆవిడ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మన ఇండియన్ పీనల్ కోడ్ కానీ కాన్స్టిట్యూషన్ కానీ ఏం చెప్తుంది? అక్కడేమీ వివక్ష ఏం లేదు, లింగ వివక్ష లేదు, కుల వివక్ష లేదు, మతపరమైన వివక్ష లేదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళు శిక్షింపబడాల్సిందే. అంతేగాని నిన్నేదో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ శ్రేణులు గారు అన్నట్టు నిన్న కుర్రవాళ్ళని తెనాలిలో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పబ్లిక్గా అటువంటి చేయటం, పబ్లిక్ అనే కాదు పోలీసులు ఆ రకమైనటువంటి చర్యలు చేయటం చట్టపరంగా కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు. కానీ దానికి ఆ రకంగా కాకుండా దళిత అని చెప్పేసి ఒక కార్డు ముద్ర వేసి ఆ రకమైనటువంటి వారికి ఆల్రెడీ నేర చరిత్ర నుండి ఏ రకంగా అయితే దాన్ని కులానికి ఆపాదించి చేస్తున్నది ఎంత తప్పో, అలాగే ఆడపిల్లలు కదా, ఆడవాళ్ళ పేరు మీద ఉంటే మాత్రం వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని చంద్రబాబు నాయుడు గారు అన్నారట. ఎంతవరకు నిజం తెలియదు. పేరు నాని గారు బయటకు వచ్చి చెప్పాడు అప్పట్లో. అని ఆయన చాలా విఘ్నులు, ఆయన చాలా మహానుభావుడు అన్నాడు. ఇప్పుడు ఆయన మామూలు అయిపోయింది. ఇదంతా నేను ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, కానీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చేసిన ప్రసంగాలు మాకు ఇప్పటికీ గుర్తున్నాయి. గులకరాయి విషయాలు అవ్వచ్చు, కోడికత్తి విషయాలు అవ్వచ్చు. సరే చంద్రబాబు నాయుడు గారు అంటే సరే కాస్త ఏదో సాఫ్ట్ కార్నర్ ఉందనుకుందాం, ఉండకూడదు. యాక్చువల్గా ఇదేంటి తేడాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ కుర్రోళ్లే తప్పు చేశారనుకుందాం అండి, వాళ్ళు శిక్ష పడాల్సిందే. బోండవామ గారు నిజంగానే వెనకాల ఉన్నారనుకోండి, ఆయన ప్రాసిక్యూట్ చేయాల్సిందే. బాజీ గారు డిమాండ్ చేస్తున్నట్టు ఇప్పుడు అది కనుక తప్పుడు ఆరోపణ, తప్పుడు వాంగ్మూలం ఇచ్చాడనుకోండి, అప్పటి మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లిని కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ ఏంటి, నిజాలు తేల్చాల్సిన బాధ్యత ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఏమైపోయిందండి? అప్పుడు అసలు ఊగిపోతూ అసలు వీళ్ళ సంగతి తేలుస్తానని చెప్పేసి అన్నప్పుడు, మరి అదే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి మీరైనా ప్రోయాక్టివ్గా ఎందుకు ఉండరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్నపిల్లాడు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, టీనేజ్ కుర్రాడు. వాటిని నిజంగా తప్పు చేశాడా లేదా తేల్చాల్సిన బాధ్యత ఉందా లేదా? మరేది ఓకే, నా పని నేను చేసుకుంటున్నాను, మేము గవర్నెన్స్లో ఉన్నాము, నాకు 5 శాఖలు ఉన్నాయి కాదంటలా, సినిమాలు కూడా చేస్తున్నారు, ఆయన చాలా బిజీగా ఉన్నాడు కాదంటలా. కానీ నేనేమంటున్నానంటే, అవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు కదా. దర్యాప్తు ఏ రకంగా ముందుకు వెళుతోంది, ఇంత ఎన్నాళ్ళు పడుతుంది ఇటువంటి వాటిని ఛేదించడానికి? ఇవేమన్నా ప్లాన్డ్ మర్డర్స్? అవి ఏమన్నా
కాదు కదా సార్, ఇవే మాఫియాలు లేదంటే కనుక టెర్రరిస్ట్ కుట్రకోణాలు కాదు కదా. సింపుల్గా ఇద్దరు కుర్రోళ్ళు అక్కడ చీకట్లో గులకరా ఇసిరారు లేదు తేల్చడానికి పెద్ద విషయం అంటున్నాం. సందీప్ గారు. సందీప్ గారు సార్ ఓకే. కోటేశ్వర గారు సార్, ఇప్పుడు మీరే అన్నారు కదా, మీరు అన్నది కరెక్టే, వీళ్ళదే గవర్నమెంట్ సంవత్సరం అయింది, మరి దీంట్లో ఇప్పటివరకు అప్డేట్ లేదు. నిన్న ఏబీవీ గారు చెప్పే వరకు దీని మీద అసలు దాదాపు మర్చిపోయాము. మరి ఆయన అన్ని రెవల్యూషన్స్ బయట పెడుతున్నారు. అలాగే ఇప్పుడు బాజీ గారు కొన్ని వివరాలు చెప్పారు. ఏదైతే కోడికత్తి శ్రీను తరపున వాదించిన ఆయనే సలీం అన్న ఆయన ఈ కేసు కూడా వాదిస్తున్నారు. దాన్ని బట్టే ఆయన యొక్క ఎవరైతే బాధితులుగా ఉన్నారో, బాధితులు ఇన్ ద సెన్స్ అక్కడ నిందితులుగా ఉండి ఇదంతా సస్పీషియస్గా ఉన్న వారి వైపు ఉండి ఆయన పోరాడుతున్నాడు. సరే, ఇప్పుడు ఏబీ గారు కూడా ఆయన పోలీస్ ఆఫీసర్గా ఆయన వెళ్ళారు. అంటే ఏం జరిగి ఉంటుంది? వీటన్నిటిని కూడా లైట్ తీసుకుంటున్నారా, లేకపోతే వీటి వల్ల పెద్దగా రాజకీయపరమైన ఉపయోగం ఉండదనుకొని చెప్పేసి ఈ రకమైన నిర్లిప్తగా భావించాలా? ఏం జరిగి ఉంటుందనేటువంటిది అసలు ఏపీ వెంకటేశ్వరరావు గారు ఏడాది తర్వాత ఎందుకు వెళ్ళారు అనేటువంటిది ముందు ఆయన చెప్పాలి. ఆయనకు తెలియదా ఈ విషయాలన్నీ? మీడియాలో తెలుసు, అన్ని విషయాలు తెలుసు. ఆయనకి ఇంత సమయం ఎందుకు పట్టింది అనేటువంటిది ఒక ప్రశ్న. లేదు, ఆయన కంటే ముందే ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు గారు ఇదొక్కటే కాదనుకుంటా కదా సార్, ఆయన కోడికత్తి శ్రీను కూడా ఇది కలిశారు ఆయన. అంటే నేను అనుకుంటాం ఏవైతే కొన్ని సంచలనాత్మకంగా మారినాయో, సస్పీషియస్గా మారినాయో, కామెడీగా కనబడుతున్నాయో అవన్నీ కూడా ఆయన యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా 1 by 1 అఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు ఆయన కలవచ్చు. నేనేమి దాన్నేమి కలిసినందుకు తప్పు పట్టట్లే. ఏడాది తర్వాత ఎందుకు కలిశారు? అంతకు ముందు కలవాలని ఆయనకు అనిపించలేదా? లేకపోతే ఏడాది పాటు వాళ్ళు నిజంగానే నిందితులు అనేటువంటి భావనలో ఉన్నారా? ఎందుకంటే ఆయన పోలీస్ అధికారి కదా, మనం అంటే సామాన్యులం. మరి అటువంటి అభిప్రాయంతోనే ఉండి ఆయన కలవలేదా? రెండోది, లాయర్ను కూడా ఇంటికి పెట్టుకుపోయినట్టుగా మనకి విజువల్స్ అన్ని కూడా చూపిస్తున్నాయి. అందుకని అదేమిటి, ఆ కథ ఏమిటి అనేటువంటిది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు. అదొకటైతే అసలు పోలీసుల మీద తప్పుడు కేసు పెట్టినటువంటి, ఇప్పుడు మన బాజీ గారు చెప్పినట్టుగా వెల్లంపల్లి శ్రీనివాస్ మీద, లేకపోతే తప్పుడు కేసు పెట్టినటువంటి పోలీసు అధికారుల మీద, వాళ్ళ మీద యాక్షన్ ఏమిటి? అది కదా కావాల్సింది. ఇవాళ జనానికి విశ్వాసం కల్పించాల్సింది అది. దాని మీద ఎందుకని మాట్లాడలేదు? కాంతి రాణా ఉన్నారా, లేకపోతే ఇంకొక రాణా ఉన్నారా అనేటువంటిది తేల్చాలి కదా ప్రభుత్వము. జత్వానీ కేసు మీద స్పందించినట్టుగా ఇదిగో దీనిలో కూడా ఉన్నటువంటి పోలీసు అధికారులు, ఆ పోలీసు అధికారుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఉన్నతాధికారులు ఎందుకు సుమోటగా తీసుకొని దాని మీద ఎందుకు చేయలేదు? మరి హోంమంత్రి ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది చర్చ అయింది కనుక, ఏబీ వెంకటేశ్వరరావు గారు దీన్ని మరొకసారి చర్చలోకి తీసుకొచ్చారు కనుక ఆయన ఏముంది, నేను నా ధర్మంగా, లేకపోతే నేను మంచిదనుకొని వెళ్ళాను చెప్పాను అని చెప్పేసి ఆయన చెప్తారు. కానీ ప్రభుత్వం సంగతి ఏంటి? ప్రభుత్వం ఎందుకు ఏం చేస్తా ఉంది? ఏడాది కాలంగా ఏం చేస్తా ఉంది? ఆ బాధితులకి ప్రభుత్వం ఊరట కల్పించిందా? లేకపోతే ఆ తర్వాత మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ మరి ఆ బాధితుల్ని కలిశారా? కలిస్తే ఏం చెప్పారు? ఆ చెప్పినటువంటి దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇది ముఖ్యం. ఇది తేలాల్సినటువంటి అంశం ఉన్నది. అందుకని మరి దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారు పోలీసు అధికారిని కలిశారు, మేము యాక్షన్ తీసుకుంటాం, చేస్తామని చెప్పారు. మరి ఆయన ఏం యాక్షన్ తీసుకుంటారో, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది ప్రశ్న. దానికి సమాధానం లేకుండా మిగిలిన విషయాలన్నీ అందరికీ తెలుసు. అది గులకరాయి అనేటువంటిది డ్రామా అనేటువంటిది అందరికీ తెలుసు. దానిలో ఎలాంటి సందేహం లేదు. అది తప్పుడు కేసు అని కూడా తెలుసు. అటువంటి వాటి మీద చర్య తీసుకుంటే అధికార యంత్రాంగంలో ఒక భయం ఉంటది, జాగ్రత్త పడతారు. మరి అటువంటి పోలీసు అధికారుల మీద ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేది నా ప్రశ్న. సార్, ఇక్కడ చిన్న పెద్ద పక్కన పెడితే దీంట్లో అమాయకులు తమ జీవితాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. అందులోనూ చిన్న కుర్రాళ్ళు
టీనేజ్ కుర్రాళ్ళు, అది అటు ఆ కేసు చూసినా ఇటు ఈ కేసు చూసినా. సందీప్ గారు, నేను చెప్పబోయేది అదే. ఇప్పుడు కోటేశ్వర గారు కూడా ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశపూరితంగా మాట్లాడేవారు. ఏమైపోయింది ఇప్పుడు ఆయనకి ఎంత ప్రయారిటీ, అంత సనాతన ధర్మం మీద ఉన్నంత శ్రద్ధ వీటి మీద ఏమో ఎక్కడ కనపట్లేదు. సనాతన ధర్మానికి కొత్తగా వచ్చిన విఘాతం ఏం లేదు, మన ఎజెండా మనకుంది. ఆ ఎజెండా చూసుకోవడానికి వేరే ఉన్నారు వాళ్ళు, రైట్ వింగ్ బీజేపీను ఆర్ఎస్ఎస్, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు బాగా చేసుకుంటారు. మన సపోర్ట్ ఉండాల్సిన అవసరం అది ఆయన ఇష్టం. కానీ నేనేమన్నా అంటే అంతకన్నా ప్రియారిటీగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మాట్లాడి ఏం చెప్పి వచ్చారో వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా దాంట్లో పాత్ర మీదే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు, తెలుగుదేశం పార్టీ మేజర్ రోల్ ప్లే చేస్తుందని చెప్పేసి వదిలేయడం కాదు కదా. మీ బాధ్యత మీకుండా, మీరు పార్టీ ఆ ప్రభుత్వంలో బాధ్యులు, పార్ట్నర్స్ కదా మీరు. అవునండి. ఫస్ట్ నాతో ఉన్న తోటి వక్తలకి అలానే టీవీ యాజమాన్యానికి అందరికీ అసుమాంజలి. మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తున్నా అండి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్క హిందూ ఒక ధర్మం అనేది. పవన్ కళ్యాణ్ గారు చూస్తారా? ఓకే. సో జగన్ గారు పార్టీ పెట్టిందే వాళ్ళ నాన్నగారి శ్రమం మీదండి. ఆయన సింపతి మీదే గెలవాలనుకుంటారు. ఆయన సింపతి మీద 2011 ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన పాదయాత్ర అన్నది పాదయాత్ర కాదు, శవయాత్ర. తర్వాత 2011 నుంచి 19 వరకు అదే శవయాత్ర చేసుకుంటూ సింపతి గెయిన్ చేస్తూ అధికారులు రావాలని చూశారు. ఆ టైంలో ఏం చేశారు? అది సరిపోలేదు. ఆ శవయాత్ర, ఆయన చేసిన పాదయాత్ర సరిపోలేదు. ఆ సెంటిమెంట్ సరిపోదని చెప్పేసి, ఆ సింపతి సరిపోదని చెప్పేసి బాబాయ్ గొడ్డల పోటు సరే 2014, 2019 ఆయన ముఖ్యమంత్రిగా అందరం చూసాం ఆయన్ని. 2019 గులకరాయి. ఆయన ఎక్కడండి ఆయన సొంతంగా గెలిచింది? పీకేలో ఎవరో ఒకరిని రాజకీయ ఒక కన్సల్టెన్సీని పెట్టుకొని వాళ్ళ సూచనల మేరకు యాక్ట్ చేసే వ్యక్తి అండి. ఈయన ఎక్కడ రాజకీయ నాయకుడు, ఎక్కడ చేసేయండి రాజకీయం? ఈయన సంక్షేమం ఉంది. కానీ ఈయన వల్ల ఎవరు ఆయన సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఏది, ఉద్యోగాలు ఏ లేవు కదా, డెవలప్మెంటే లేదు కదా. అదే సంక్షేమం ఉన్నారు ఆయన. రైట్. మీ పాయింట్ ఏంటంటే సింపతి కోసం జరిగినటువంటి ఇన్సిడెంట్, ఇంతకు ముందు జరిగిన వాటిలో అనుకున్నప్పుడు ఆయనకు సింపతి వస్తుందా రాదా అదంతా తర్వాత విషయం. దాంట్లో బలిపశువులుగా మారుతున్న వారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు చెప్పే వరకు కూడా అఫ్ కోర్స్ ఒకసారి కనుక పోలీసులు అందులో ముఖ్యమంత్రి మీద దాడి చేశారంటేనే ఏ స్థాయిలో వాళ్ళు హింసించుంటారు ఊహించుకోవచ్చు. ఊహించడం వేరు, జరిగింది ఉన్నట్టుగా నిన్న ఏబి వెంకటేశ్వర గారు చెప్పడం వేరు. వారు ఎంత టార్చర్కు గురయ్యారో ఇప్పటికీ కూడా భోజనం చేతులతో కలుపుకోలేని పరిస్థితి. ఎక్కడ సంవత్సరం క్రితం జరిగింది, ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. సంవత్సరానికి ముందు కదా జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజు ఈ రోజు, కానీ ఏప్రిల్లో అనుకుంటా జరిగింది, గుర్తులేదు. ఎలక్షన్స్ రిజల్ట్ ఎలక్షన్స్ కదా. మరి సంవత్సరం 14 నెలల తర్వాత కూడా వాళ్ళు ఇప్పటికీ నడవలేని పరిస్థితుల్లో, చేతులతో అన్నం కలుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే వారికి న్యాయం చేయాలి కదా. అది ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు చిన్న విషయం నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది. ఆయన అంటే మనం అనుకున్నట్టు కోర్టులు కేసులు అంత ఈజీగా మనం అనుకున్నంత విగరస్ గా సినిమాలో చూపించినట్టు ఉండదండి. చట్టం చేసుకున్నట్టు కోర్టులు కూడా పోలీసు వారు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారంగానే ముందుకెళ్తాయి. వీళ్ళు సరిగ్గా చేస్తే, వీళ్ళు కనుక పక్కాగా పర్ఫెక్ట్ గా చేస్తే కోర్టులు కూడా తప్పదు, వాటి ప్రకారం వెళ్లాల్సిందే. పేలవంగా చేస్తే పేలవంగానే రిజల్ట్ ఉంటుంది. అటువంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తుని విషయం నెక్స్ట్ మన టాపిక్ అదే. తుని రైలు దగ్ధం విషయంలో రైల్వే పోలీసులు సరిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదని అదే రైల్వే కోర్టు చివాట్లు పెట్టి ఒక 3 మీద చర్యలు కూడా తీసుకుందట. కాబట్టి కేసు ఏదైనా కానీ సీరియస్నెస్ ఉంటే, ఇప్పుడు పోలీసులు కొన్ని విషయాలు అంత ఫాస్ట్గా మూవ్ అవుతారండి. ఇప్పుడు ఎవరన్నా తప్పిపోతే త్వరగానే తీసుకొస్తున్నారు ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని. మరి ఇదేమీ 20 సంవత్సరాల క్రితం జరిగింది కాదు, పోయిన సంవత్సరమే. అప్పుడు కూడా టెక్నాలజీ బాగానే ఉంది. కాబట్టి టైం పడుతుంది. 20 సంవత్సరాల జరిగితే అయిపోయింది. జరిగింది పోయిన సంవత్సరమే కదా. లేదు అది కాదు. దాన్ని బేస్ బట్టి మన దగ్గర చిత్తశుద్ధి ఉండాలి. అలాగే పోలీస్ అధికారులు సరిగ్గా ఎంక్వైరీ చేస్తున్నారు లేదా. వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏంటి, అక్కడ పాయింట్ ఏంటంటే కేసు అంతే. ఇక్కడేమో వీళ్ళు పిల్లలు, వీళ్ళేమో అనామకులు, అక్కడేమో హై ప్రొఫైల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళేమో ఇక్కడ అన్యాయం అయిపోవచ్చు. ఇది నేను అంటుంది కదా. ఏవి వెంకటేశ్వర గారు క్లియర్ గా చెప్తున్నాడు. బోండా ఉమా చేశాడని ఒప్పుకో 50 లక్షలు. ఒక నిమిషం. బోండా ఉమా చేశాడని ఒప్పుకో 50 లక్షలు. బోండా ఉమా చేశాడని ఒప్పుకో 50 లక్షలు. ఈ చిన్న కుర్రాడికి 2 లక్షలు. లేదంటే మీ తల్లిదండ్రులను చంపేస్తాం.
మీ వాళ్ళను బతకనేమో ఈ రకంగా బెదిరించారని చెప్పేసి అంత క్లియర్గా ఆయన చెప్తున్నాడు. నేనేం అందుకనేనండి, అందుకనే మీరేదో కోర్టులు గీట్లు ఇవన్నీ కహాని స్టోరీలు చెప్పడం కాదు. పోలీసులతో సరిగ్గా పనిచేయించుకునే చిత్తశుద్ధి మన దగ్గర ఉండాలి. వాళ్ళు చేయకపోతే చర్యలు తీసుకునే దమ్ము ఉండాలి. చేస్తే చేయకపోతే ఈ ప్రభుత్వం ఊరుకోదురా అనే భయం వాళ్ళల్లో ఉండాలి. అంతేగాని ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనుషులే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసర్లే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారులే ఉన్నారు, వాళ్ళతో కాక ఇంకెవరితో చేయించుకుంటాం. కరుణాకర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీలో మా వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, ఏం జరుగుతుందో మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నాడు. దానికి తగ్గట్టుగానే 2 రోజుల క్రితం క్యూ లైన్ లో ఎవరు అరిశారు, నినాదాలు చేశాడు, పైనుంచి ఎవడో బయట నుంచి ఎవడో వీడియో చేశాడు. అదే సార్ నేనేమంటున్నానంటే మా మనుషులు ప్రతి చోట ఉన్నారని చెప్పేసి వాళ్ళు అవతల వాళ్ళు ఛాలెంజ్ చేస్తుంటే అవును వాళ్ళు ఇప్పటికీ ఉన్నారని మీరు ఒప్పుకుంటుంటే ఎవరి చేతకంతనో. సో క్వశ్చన్ యువర్ సెల్ఫ్, రైట్? కాన్స్పిరెన్సీ అంటారు, దాని వెనకాల కాన్స్పిరసీ అని మాకు తెలుసు సార్. కాన్స్పిరసీలు ఉంటాయి సార్, కాన్స్పిరసీలు ఉంటాయి, కాన్స్పిరసీస్ విల్ బి దే. అరే వినండి, కాన్స్పిరసీస్ విల్ బి దే. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు బ్రేక్ దోస్ కాన్స్పిరసీస్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. మీ దగ్గర అంతకన్నా అంతకన్నా సమాధానాలు ఉండవండి, అర్థమైంది. సంవత్సర కాలం చూస్తానే ఉన్నాం. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. ఓకే ఓకే, మీ అధినాయకుడికి ఒకసారి మీరు ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉందేమో, మాట్లాడి వీడియోలు అన్ని చూపించాల్సిన అవసరం. పొరపాటు ఉంటే పార్టీ దృష్టికి, అధినాయకుడి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తామండి. ఓకే ఓకే సందీప్. నెక్స్ట్ టాపిక్లోకి వెళదాం. తుని రైలు దహనం కేసులను తిరగదోడాలంటూ విడుదలైనటువంటి జీవో సృష్టించిన కలకలం అంతా ఇంత కాదు. కాపు నేతలపై కేసులను రీఓపెన్ చేస్తూ జీవో జారీ అయిన కొద్ది గంటల్లోనే ఉపసంహరించుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న సమయంలో వివాదాస్పద జీవో రావడంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే సీఎంఓ పెద్దల జోక్యం లేకుండా, సీఎస్ పరిశీలించకుండా జీవో ఎలా బయటకు వచ్చింది, జీవో విడుదల వెనుక కుట్ర ఉందా, అధికారుల పొరపాట? ఈ అంశం మీద కూడా చర్చిద్దాం. దానికన్నా ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ టాప్ డిబేట్.